నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఏదేమైనా కానీ తక్కువ సీట్లు వచ్చాయనే బాధ దేశవ్యాప్తంగా చాలా మందిలో ఉన్నప్పటికీ మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ఆనందంలో కూడా ఉన్నారు. ఇక వరుసగా మూడోసారి ఎన్డీఏని ప్రజలు గెలిపించిన నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు చెప్పారు. వరుసగా మూడోసారి ఎన్డీఏపై ప్రజలు విశ్వాసం ఉంచారని, భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత 10 ఏళ్లలో చేసిన మంచి పనులను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు. పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని, వారి కష్టాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. అలాగే ఏపీ ఫలితాలపై ఆనందం వ్యక్తం చేసిన మోదీ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్కు ఇది అసాధారణమైన ఆదేశం అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కూటమి కార్యకర్తలకు నా అభినందనలు అని తెలిపారు. ఈ బలమైన విజయంతో ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూస్తామని చెప్పారు. అదేవిధంగా ఒడిశా ప్రజలకు కూడా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 147 స్థానాలకు గాను బీజేపీ 78 సీట్లు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రజలకు కూడా ప్రధాని మోదీ ధన్యవాదాలు చెప్పారు. సుపరిపాలనకు, ఒడిశా ప్రత్యేక సంస్కృతికి సంబంధించిన అద్భుతమైన విజయం ఇది అన్నారు. ప్రజల కలలను నెరవేర్చడంలో, ఒడిశాను ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో బీజేపీ ఏ అంశాన్ని వదిలిపెట్టదని హామీ ఇచ్చారు. ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను చూసి గర్విస్తున్నానన్నారు. అంతేకాదు, ఇంతకు ముందు చేసిన సేవ కంటే ఇంకా ఎక్కువ సేవ చేస్తూ భారత్ను ఆర్థికంగా 3వ వ్యవస్థగా నిలబెట్టేందుకు ఈ 5 సంవత్సరాలు కూడా అహర్నిశలు పాటు పడుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో, ఎంతో భారాన్ని గుండెలో ఉంచుకొని కూడా జరుగుతున్న పరిస్థితులను చూసి కూడా ఎంతో గర్వంగా ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ తన విజ్ఞతను చాటిన మోదీ సందేశాన్ని చూసిన తర్వాత చాలామంది అరే ఇలాంటి వాడికి ఓటేయలేకపోయామా అని బాధపడ్డారు అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ చాలా మంది చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.